ఎముకలు, కండరాలు, కీళ్లు మానవుని శరీరంలో అవయవాలు ఎల్లప్పుడూ దృఢంగా ఉండాలి. వీటి దృఢత్వాన్ని బట్టే వ్యక్తి ఆరోగ్య లక్షణాన్ని అంచనా వేయొచ్చు. ఎముకలు, కండరాలు, కీళ్లు దృఢంగా ఉంటేనే సక్రమంగా నడవగలుగుతారు. అన్ని పనులు సక్రమంగా చేసుకుంటారు. ఒకవేళ వీటిలో ఏది డ్యామేజ్ అయినా పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారుతోంది. ఎముకలు విరిగినా, కండరాలు పనిచేయకపోయినా, కీళ్లు అరిగిపోయినా వ్యక్తి మంచానికి పరిమితం అవడం ఖాయం. ఎముకలు దృఢంగా ఉండటానికి, కండరాలలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి, కీళ్లు అరుగుదలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ సమస్య ఏదైనా వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలన్న విషయాలపై డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ శ్రావ్య అండి. నేను ఎముకలు కీళ్ళ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. గత 8 years నుంచి నేను ఆశ్రమ్ హాస్పిటల్లోనే పనిచేస్తున్నాను అండి. ఆశ్రమ్ హాస్పిటల్ ఏలూరులో పనిచేస్తున్నాము. డాక్టర్ గారు, మోకాళ్ల అరుగుదల అంటే ఏమిటి, ఎందుకు వస్తాయి? మనకి మోకాళ్ళ అరుగుదల అంటే ఏంటి అంటేనండి, మోకాల్లో మనకి ఏంటంటే ప్రథమంగా 3 బోన్స్ ఉంటాయండి. పైన తుంటి థై బోన్ అంటాము, కింద లెగ్ బోన్ అంటాం, పక్కన ఇంకో ఫిబులా అనే చిన్న బోన్ ఉంటుంది. ఆ బోన్స్కి మధ్యలో ఏంటి అంటే మనకి చిన్న గుజ్జు లాంటి మెటీరియల్, కుషన్స్ లాంటి మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అరుగుదల రావటం అంటే ఏంటంటే ఆ గుజ్జు అరిగిపోవటం కానీ, ఆ కుషన్స్లో ఏమైనా డ్యామేజ్ అవటం కానీ అలాంటివి జరిగినప్పుడు మోకాళ్ళ అరుగుదల వస్తుంది. మనకి ప్రైమరీ సిమ్టమ్ ఏముంటుంది అంటేనండి, దానికి మోకాళ్ళ అరుగుదల వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేది ఏంటంటే మోకాళ్ళ నొప్పి. మామూలు కూర్చున్నప్పుడు రాకపోవచ్చు స్టార్టింగ్ స్టేజెస్లో మోకాలు నొప్పి, కాకపోతే మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, కింద దొంత కూర్చున్నప్పుడు కానీ, కింద మటం వేసుకొని కూర్చున్నప్పుడు కానీ మోకాళ్ళలో స్టార్ట్ అయినప్పుడు మనకి మోకాలు నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మోకాళ్ళు అనే కాదు, ఏ కీళ్ళైనా కానీ అరిగిపోతుందండి మనకి ఏజ్ పెరిగే కొద్దీ. ఎందుకంటే అక్కడ మనకు కుషన్స్ అని చెప్పాము, గుజ్జు అని చెప్పాం కదండి, దానికి ఏంటంటే బ్లడ్ సప్లై ఉండదు. ఇప్పుడు ఏదన్నా మనకు ఒక చిన్న గాయం తగిలింది అనుకోండి, గాయం మానిపోయే శక్తి దానికి ఉండదు అనమాట. సో మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మోకాళ్ళు కానీ కీళ్ళు కానీ వాడుతూ ఉంటాం కాబట్టి దానికి వేర్ అండ్ టేర్ ఉంటుందండి. చిన్న అబ్రేషన్స్ కానీ అలాంటి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఈ కీళ్ళల్లో ఏంటి అంటే మళ్ళీ అవి కొత్త గుజ్జు ఫామ్ అయ్యే టెండెన్సీ ఉండదు కాబట్టి ఆల్రెడీ మనం పుట్టినప్పుడు ఎంత ఉందో దాంతోనే మన లైఫ్ అంతా గడపాల్సి ఉంటుంది. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ కానీ, దాంట్లో ఉండే లూబ్రికేటింగ్ ఎఫికసీ కానీ అదంతా తగ్గుతూ ఉంటుంది. సో మనకి దానివల్ల అది తగ్గిపోవటం వల్ల మనకి ఇంకా మోకాలు నొప్పి స్టార్ట్ అవటం కానీ, కొంచెం ఇంకా స్టేజ్ పెరిగే కొద్దీ మోకాలు నొప్పి, తర్వాత మోకాలు వంపు రావటం కానీ, అసలుకి ఇంట్లో పనులు కూడా చేసుకోలేకపోవటము, మామూలుగా నడవటం కూడా డిఫికల్ట్ అయిపోతూ ఉంటుందండి. మోకాళ్ళు అనే కాదు, ఏ కీళ్ళన్నా అరుగుతుంది. కాకపోతే మోకాలు ఎందుకు కామన్గా అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటామండి. మనం ఒక 60 kgs 70 kgs ఉన్నామనుకోండి, ఆ వెయిట్ అంతా కానీ మన మోకాల మీదే పడతా ఉంటుంది. సరౌండింగ్ ఏంటంటే మస్కులేచర్ కొంచెం తక్కువగా ఉంటుంది మోకాల్లో, అందుకని మనకు ఫాస్ట్గా అరుగుదల అనేది బయటపడతా ఉంటుంది. ఇప్పుడు తుంటి ఎముకల చుట్టూ బాగా మజిల్స్ ఎక్కువ ఉంటాయి, అందుకే మనకి ఆ అరుగుదల కొంచెం ఫాస్ట్గా బయటపడదండి. మోకాళ్ళ అరుగుదల కొంచెం ఫాస్ట్గా బయటపడుతుంది. డాక్టర్ గారు, మోకాళ్ళ అరుగుదలను గుర్తించడం ఎలా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మనం ఎర్లీగా గుర్తిస్తే ఏంటి అంటే, ఫర్దర్గా మన మోకాలు కంప్లీట్గా అరుగుదల ఆపలేం కానీ వీ కెన్ స్లో డౌన్ ద ప్రాసెస్. అరుగుదలని కొంచెం తగ్గించే పేస్లో చేసుకోవటం వీలవుతుంది అనమాట. ఎర్లీగా గుర్తించడం ఏంటి అంటే, మనకు చాలా మంది పేషెంట్స్ ఎప్పుడు వస్తారంటే మోకాలు బాగా అరిగిపోయి వాళ్ళ పనులు అసలు వాళ్ళు చేసుకోలేనప్పుడు, మోకాలు బాగా వంపులు వచ్చేసినప్పుడు ఆ స్టేజ్లో వస్తారండి. ఆ స్టేజ్లో మేము చేయగలిగింది కూడా పెద్దగా ఏమి ఉండదు. మనకి మా మోకాళ్ళ అరుగుదల అనేది 4 స్టేజెస్లో ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే పెద్దగా మనకేం ఇబ్బంది ఉండదు. ఎప్పుడన్నా కొంచెం ఎక్కువ అలసిపోయిన రోజులు కానీ, ఎక్కువన్నా బాగా పని ఎక్కువ ఉన్న రోజుల్లో కానీ మనకు కొంచెం మోకాళ్ళు అలసటగా, మోకాళ్ళు నొప్పులుగా, లేదా ఒక 3-4 అంతస్తులు మెట్లు ఎక్కినప్పుడు కానీ అలా మోకాళ్ళు ఎక్కువ నొప్పులుగా ఉన్నప్పుడు, లేదా కింద మటం వేసుకొని కూర్చోవటం, దొంత కూర్చున్నప్పుడు స్టార్ట్ అవుతుంది మోకాళ్ళ నొప్పి. అది ఫస్ట్ స్టేజ్ అండి. సెకండ్ స్టేజ్లో ఏంటి అంటే ఎక్కువసేపు నుంచున్నా కానీ, లేకపోతే ఒక 1 kilometer 2 kilometers నడిచినా కానీ మోకాలు కొంచెం నొప్పిగా ఉన్నట్లు అలా అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఇందాక మనం చెప్పుకున్నట్టు 3 stair 4 stair కాకుండా ఇక్కడ ఏంటంటే ఒక స్టేర్ మెట్లు ఎక్కితే కానీ, ఒక 2 stairs మెట్లు ఎక్కితే కానీ మోకాలు కొంచెం మనకి నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇంకా థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఏంటంటేనంటే అసలు మనకేంటి మామూలు కుర్చీలో కూర్చున్నా, మంచం మీద పడుకున్నా కూడా మోకాలు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. మోకాలు వాసిపోవటం, మోకాలు నొప్పులు రావటం, మోకాలు చుట్టూ బాగా ఏదో గట్టిగా అయిపోతున్నట్లు అనిపించటం, అలాంటివన్నీ థర్డ్ స్టేజ్ 4th స్టేజ్లో వస్తాయండి. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటి అంటే, మన ఇనిషియల్ స్టేజెస్లో స్టేజ్ 1 స్టేజ్ 2లో మనం ఐడెంటిఫై చేసుకొని ఓకే ఇదేదో అలసట వల్ల వచ్చింది అని తోసిపారేయకుండా, ఓకే మోకాల్లో ఏదో ప్రాబ్లం ఉంది అనేది మనకు ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే
కొంచెం గుజ్జుని కాపాడగలిగే శక్తి ఉన్న కొన్ని మందులు ఇవ్వటం కానీ వ్యాయామాలు చేయటంగా చెప్తారనమాట. ఈ వ్యాయామాలు చేస్తే మీకు కొంచెం బోన్ పటుత్వం కొంచెం పెరుగుద్ది, గుజ్జు పెరిగేటందుకు మందులు ఇవ్వటం కానీ ఫర్దర్గా స్లో డౌన్ చేయడానికి, ప్రాసెస్ స్లో డౌన్ చేయడానికి మనకు కొంచెం మెడికేషన్స్ ఉంటాయి, అవి సపోర్ట్ చేయగలుగుతాం. అందుకే మనం ఎర్లీ స్టేజెస్లో స్టేజ్ 1 స్టేజ్ 2లో రావడం అనేది వెరీ ఇంపార్టెంట్. స్టేజ్ 3 స్టేజ్ 4కి వస్తే ఇంకా మందులు ఇంకేం పని చేయవండి, ఇంకా ఇదర్ ఇంజెక్షన్స్కి వెళ్ళాలి లేదా ఇంకా డైరెక్ట్ స్ట్రైట్ అవే సర్జరీస్కి వెళ్ళాలి. సో అందుకనే మనం ఎర్లీగానే కొంచెం మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి, కొంచెం మెట్లు ఎక్కుతుంటే కాలు నొప్పులు వస్తున్నాయి అనుకున్నప్పుడే మీ నియరెస్ట్ ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయాలండి. డాక్టర్ గారు, మోకాళ్లు అరుగుదలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? మోకాళ్ళ అరుగుదల నివారించడానికి మనకి మామూలుగా 50లు 60లు వచ్చినప్పుడే కాదండి, ఈవెన్ ఫ్రమ్ ద 20s 20లో ఉన్నప్పుడు మనకు కండ పట్టుతో బాగున్నప్పటి నుంచి మనం శ్రద్ధ తీసుకోవాలండి. మనం తినే ఆహారంలో కానీ, వ్యాయామాల్లో కానీ, మనం కూర్చునే పద్ధతిలో కానీ, మనం వాడే పరికరాల్లో కానీ మనం శ్రద్ధ తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే అంటే కాల్షియం రిచ్ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవాలండి. కాల్షియం రిచ్ డైట్ అంటే కాల్షియం ఎందులో ఉంటుంది మనందరికి తెలిసిందే, పాల పదార్థాల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, లేకపోతే రాగి మాల్ట్, రాగి జావా, మిల్లెట్స్ వీటిల్లో కాల్షియం ఉంటుందండి. సో అవి ఎక్కువ తీసుకోవటం. హై ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలంటే లీన్ మీట్ కానీ, అంటే ఎక్కువ కొవ్వు లేని చికెన్ కానీ, ఎగ్స్ తీసుకోవచ్చు, సోయా చంక్స్ తీసుకోవచ్చు, లేకపోతే సోయా బీన్స్ పౌడర్ తీసుకోవచ్చు. ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటా ఉంటే ఏంటంటే మన కీళ్ళ చుట్టూ ఉన్న మజిల్ మాస్ పెంచుకోవటానికి కొంచెం ఉపయోగపడతా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే తేలికపాటి వ్యాయామాలు అండి. మనం వ్యాయామాలు చేయమన్నారు కదా అని ఎక్కువ కసరత్తులు చేసేయటము, డెడ్ వెయిట్స్ లిఫ్ట్ చేయటము, లేకపోతే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ బాగా హెవీగా చేయటము కాకుండా లైట్ వాకింగ్ కానీ, లేకపోతే స్విమ్మింగ్ అలవాటు ఉంటే స్విమ్మింగ్ చేసుకోవచ్చు అండి, లేదా సైక్లింగ్ అలవాటు ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ద నీ జాయింట్స్. సైక్లింగ్ అలవాటు ఉన్నా కానీ సైక్లింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఏంటంటే వారానికి 5 రోజులు తప్పకుండా అండ్ ఒక్కొక్క రోజు 30 to 40 minutes మనం లైట్ యోగాసనాలు వేసుకోవటం కానీ, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, మైల్డ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేసి అండ్ ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. కొంచెం మోకాలు నొప్పులు స్టార్ట్ అవ్వగానే మనం ఏంటంటే మెట్లెక్కి దిగటం తగ్గించేసుకోవటం, ఓవర్ వెయిట్ మనం ఏమైనా ఉండాల్సిన వెయిట్ కంటే ఒక 10 to 20 kgs ఎక్కువ ఉన్నామనుకోండి, ఆ వెయిట్ తగ్గించుకోగలిగితే మనకి మోకాలు నొప్పులు, మోకాల మీద పడే స్ట్రెస్ మనకి తగ్గుతూ ఉంటుంది. మనం ఒక్క వెయిట్ 1 kg పుట్టాన్ అయితే మన మోకాల మీద ఉండే స్ట్రెస్ 3 to 4 times ఎక్కువ అవుతూ ఉంటుందండి. డాక్టర్ గారు, ఒకసారి మోకాళ్ల అరుగుదల వచ్చాక మళ్లీ తిరిగి యథాస్థితికి రావడం సాధ్యమవుతుందా? అవ్వదండి. ఇప్పుడు మోకాళ్ళ అరుగుదల అనేది ఇప్పుడు మనకు జుట్టు తెల్లబడ్డాక మళ్ళీ నల్లగా అవుద్దా అంటే అవ్వదు కదండి, మనం దాన్ని మాస్క్ చేసుకోవటమే. ఇది కూడా అంతేనండి. ఒకసారి మోకాళ్ళ అరుగుదల అయినాక దాన్ని వెనక్కి తీసుకొని వచ్చి 20 ఏళ్ళ జాయింట్ లాగా, 25 years జాయింట్ లాగా చేయలేమండి. కాకపోతే ఏం చేయగలుగుతాము అంటే అరుగుదల పేస్ ఆఫ్ 30% 40% అవుతుంది అనుకోండి, దాన్ని కొంచెం స్లో డౌన్ చేసి 5 ఏళ్ళ అరుగుదల అయ్యేదాన్ని 10 ఏళ్ళ అరుగుదలకి, 15 ఏళ్ళ అరుగుదలకి చేయగలుగుతాం తప్పితే ఇప్పుడు 60లో ఉన్న మోకాళ్ళు మనం 20 లాగా మళ్ళా చేయటం అనేది మటుకి జరగదండి. ఎందుకంటే దానికి మనకి జాయింట్ దగ్గర బ్లడ్ సప్లై కొంచెం తక్కువ ఉంటుందండి. అదేంటంటే లోపల ఉండే గుజ్జు కానీ, లోపల ఉండే కుషన్స్ కానీ బ్లడ్ సప్లై ఉండదు అసలు వాటికి. సో బ్లడ్ సప్లై లేనిది ఊళ్ళు మానటం అనేది ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు మనకు చేతికి గాయం అయిందనుకోండి, అది మానుద్ది, కాలింది అనుకోండి మానుద్ది, ఎందుకంటే అక్కడ మనకు బ్లడ్ సప్లై ఉంటుంది, కొత్త సెల్స్ జనరేట్ అవ్వటానికి, కొత్త చర్మం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ జాయింట్లో ప్రాబ్లం ఏంటంటే అక్కడ బ్లడ్ సప్లైయే ఉండదు, అక్కడ ఆ గుజ్జుకు కానీ ఆ కుషన్స్కి కానీ బ్లడ్ సప్లై లేనప్పుడు న్యూట్రియంట్స్ వెళ్ళవు దానికి. న్యూట్రియంట్స్ వెళ్ళినప్పుడు వన్స్ డ్యామేజ్ అయింది మళ్ళీ మనం రీజనరేట్ చేయటం చాలా కష్టం. రీజనరేట్ పొటెన్షియల్ ఉన్నా కానీ దట్ విల్ బి ఎట్ వెరీ స్లో పేస్. మనకి గాయమైనప్పుడు వెంటనే ఒక 10 రోజులకి 15 రోజులకి మానిపోయినట్లయితే అవ్వదండి. సో వన్స్ మోకాళ్ళ అరుగుదల అయ్యిందాన్ని మళ్ళీ రివర్స్ బ్యాక్ లైక్ 20s or 30s తేటం అనేది ఇంపాసిబుల్ అండ్ అవ్వని విషయం కూడా. సో అందుకే మన మోకాళ్ళు సరిగ్గా ఉన్నప్పుడే దాన్ని కాపాడుకోవటానికి ట్రై చేయాలండి. డాక్టర్ గారు, బరువు ఎక్కువ ఉన్న వారిలో మోకాళ్ల అరుగుదల వస్తుందని అంటారు, అది ఎంతవరకు నిజం? జనరల్గా ఏంటంటేనండి మోకాళ్ళ అరుగుదల ఫీమేల్స్లో మోర్ కామన్ అండి. అండ్ ఈవెన్ అబ్బాయిల్లో కూడా ఒక వయసు వచ్చాక ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో కొంచెం ఎక్కువగానే రిస్క్ ఉంటుంది. అపోహ అయితే కాదండి. వెయిట్ పెరిగే కొద్దీ మనం ఒక 4 kgs 5 kgs వెయిట్ పుట్టాన్ అయ్యామనుకోండి, మన మోకాల మీద 4 times ఎక్కువ ప్రెషర్ ఉంటుందండి. సో ఏంటంటే మనం డైలీ చేసే యాక్టివిటీస్ నడవటం అయితే ఏంటి, మెట్లెక్కి దిగుతుంటే ఇంకా దాని యాక్టివిటీ ప్రెషర్ ఇంకా 2 or 3 అవుతూ ఉంటుంది. లేదా ఇండియన్ టాయిలెట్స్ వాడిన
అయినప్పుడు, కింద కూర్చున్నప్పుడు, జంపింగ్ చేస్తున్నప్పుడు మన వెయిట్కి 3 times or 4 times వెయిట్ మన మోకాలు బేర్ చేయాల్సి ఉంటుందండి. సో మన వెయిట్ మన ఆప్టిమమ్ వెయిట్ ఉన్నప్పుడు కంటే కూడా ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే మోకాల మీద స్ట్రెస్ చాలా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే కొంచెం ఫీమేల్స్లో ఒబెసిటీ లెవెల్స్ ఎక్కువ ఉండటం కానీ, మజిల్ మాస్ తక్కువ ఉండటం కానీ అవన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం ఆడవాళ్ళల్లో ఒక 45 years 50 years దాటిన తర్వాత మోకాలు నొప్పులు అనేది కొంచెం కామన్గా చూస్తూ ఉంటాము. ఈవెన్ మెన్లో కూడా ఏంటంటే 50 years 60 years తర్వాత ఒబీస్ ఉన్న వాళ్ళల్లో, వ్యాయామాలు సరిగ్గా చేయని వాళ్ళల్లో కొంచెం మోకాలు నొప్పులు ఎక్కువగానే ఉంటుందండి. మోకాలు అరుగుదల కంటేనండి వాళ్ళలో ఏంటంటే ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళల్లో స్టేజ్ 2 అరుగుదల ఉంది, లావుగా ఉన్న వాళ్ళలో స్టేజ్ 1 అరుగుదల ఉన్నా కానీ నొప్పి లావుగా ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుందండి సన్నగా ఉన్న వాళ్ళలో కంటే. సో అందుకనే మనకు మోకాలు నొప్పులు స్టార్ట్ అయినప్పుడు మన వెయిట్ రిడక్షన్, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మనం ఆప్టిమమ్ వెయిట్ ఉన్నామా లేదా చూసుకోవటం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈవెన్ మనకి ఏమన్నా మనం రిప్లేస్మెంట్ సర్జరీస్కి వెళ్ళినా కానీ, ఏమైనా మెడికేషన్స్ పెట్టినా కానీ ఆప్టిమమ్ వెయిట్ ఉన్నప్పుడు రిజల్ట్స్ చాలా బాగుంటాయి. వెయిట్ సరిగ్గా ఎక్కువ ఉన్నామనుకోండి, వాళ్ళు చెప్పిన ఫిజియోథెరపీ మనం చేయలేము, అంత యాక్టివ్గా వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్ రెజిమ్ కూడా సరిగ్గా ఫాలో అవ్వలేము. సో అందుకని మోకాలు నొప్పులు స్టార్ట్ అవుతున్నప్పుడే, ఈవెన్ బిఫోర్ ఇట్ ఈస్ స్టార్టింగ్, మనం ఆప్టిమమ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని బ్యాలెన్స్డ్ వెయిట్లో మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలండి ఎప్పుడు. డాక్టర్ గారు, ఎముకల అరుగుదల మోకాళ్లే కాకుండా వేరే అవయవాల్లో కూడా వస్తుందా? ఉంటుందండి. మోకాళ్ళే కాదు, మనకి వేరే జాయింట్స్, హిప్ జాయింట్స్ అంటాం, అంటే తుంటి జాయింట్స్ కానీ, యాంకిల్ జాయింట్స్ అంటాం, మడాల దగ్గర కానీ, షోల్డర్ జాయింట్స్ అంటాము, భుజాల దగ్గర కానీ అరుగుదల ఉంటుందండి. కాకపోతే మనకి మోకాళ్ళు ఎందుకు ఎక్కువ అరుగుదల ఉంది అంటే ఇందాక చెప్పినట్లు ఏంటంటే అది వెయిట్ బేరింగ్ జాయింట్. ఇంకోటి దాని చుట్టూ మజిల్స్ పెద్దగా ఉండవండి. సో ఏంటంటే కొంచెం అరిగినా కానీ మోకాళ్ళ అరుగుదల మనకు బాగా ఎక్కువ తెలుస్తుంది. తుంటే ఏంటంటేనండి ఒక 40% 50% అరిగితే కానీ మనకి పెయిన్ రావటం కానీ అవన్నీ ఉండవు. ఈవెన్ ఇంకోటి ఏంటంటే భుజం జాయింట్స్, తర్వాత అప్పర్ లిమ్ జాయింట్స్, ఎల్బో జాయింట్, భుజం జాయింట్, వ్రిస్ట్ జాయింట్, ఇవి వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాదు. ఎందుకంటే మనం చేతుల మీద నడము కాబట్టి మనకేంటంటే వెయిట్ షోల్డర్ జాయింట్ మీద, ఎల్బో జాయింట్ మీద ఉండదు. అరుగుదల అయితే 60 ఏళ్ళు వచ్చాక, 65 ఏళ్ళు వచ్చాక ఈ జాయింట్స్ కూడా అరుగుతాయండి. కాకపోతే మోకాలు కొంచెం ముందు అరుగుతాయి, తుంటి జాయింట్లు, షోల్డర్ జాయింట్స్ ఇవన్నీ కొంచెం లేట్గా అరుగుతాయి. అరుగుదల అయితే కామన్గానే వస్తుంది. కాకపోతే సిమ్టమ్స్ ఏంటంటేనండి మనకి మోకాళ్ళు ఎక్కువ ఉంటాయి. షోల్డర్ జాయింట్లో మనకు కొన్నిసార్లు భుజం నొప్పి వచ్చినా కానీ ఏదో ఒక ఆయింట్మెంట్ రాసుకుంటూ ఉంటాం, పెద్దగా పట్టించుకోం, ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టదు మనల్ని అది. షోల్డర్ జాయింట్ కానీ, ఎల్బో జాయింట్ కానీ చాలా మందికి షోల్డర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయండి. అరుగుదల అయితే ఉంటుంది, మోకాల్ జాయింట్లో ఇంకొంచెం ఎక్కువ అరుగుదల ఉంటుంది. ఎర్లీగా కూడా బయటపడుతుంది మోకాళ్ళ అరుగుదల అనేది మిగతా జాయింట్స్ మీద. డాక్టర్ గారు, ఈ ఎముకల అరుగుదల వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయా? జెనెటిక్ ప్రిపాన్సిటీ ఉంటుందండి. మోకాళ్ళ అరుగుదల మా అమ్మగారికి ఉంటే నాకు వస్తుందా, మా నాన్నగారికి ఉంటే నాకు వస్తుందా అంటే 100% రావాలని ఉండదండి. కాకపోతే 20% ఛాన్సెస్ ఉంటాయి. మన లైఫ్ స్టైల్, మన స్ట్రెస్ లెవెల్స్, మన ఫిజికల్ యాక్టివిటీని ఎక్కువ మెజారిటీ ఆఫ్ శాతం మనకి ఏంటంటే ఎక్కువ ప్లే చేస్తాయి. అన్నీ సేమ్గా ఉన్న వాళ్ళలో ఏంటంటే కొంచెం జెనెటిక్ ఇది ఉంటుంది. కాకపోతే కంప్లీట్గా మీ పేరెంట్స్కి ఉన్నందువల్ల మీకు వస్తుంది అని కూడా 100% చెప్పలేమండి. ఉంటుంది 10 to 20%. మోకాళ్ళ అరుగుదలకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఒక కారణం ఉంటుందండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం అంటాము. కీళ్ళవాతానికి మటుకి హెరిడిటరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అదేంటంటే మీ మేనత్తల్లో ఉంటే మీకు రావటం కానీ, మీ మదర్స్లో ఉంటే మీకు రావటం కానీ, లేకపోతే మీ అమ్మమ్మ గారిలో ఉంటే మీకు రావటం కానీ, ఆ టైప్ ఆఫ్ అరుగుదల ఉంటే మటుకి, కీళ్ళవాతానికి ఉంటే మటుకి మీకు అది జెనెటిక్గా ఉండిద్ది అని చెప్పవచ్చు. రెగ్యులర్గా వచ్చే మోకాళ్ళ అరుగుదల మటుకి జెనెటిక్గా అంత ఉండదండి, ఒక 10 to 20% ఉంటుంది. మిగతాదంతా మన లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్, మనం ఎంత ఆరోగ్యం సరిగ్గా కాపాడుకుంటున్నాము, వెయిట్ ఎంత మనము యాప్ట్గా పెట్టుకుంటున్నాము, మన డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం వ్యాయామాలు అసలు చేస్తున్నామా లేదా, మన ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతుందండి. ఈవెన్ మోర్ దాన్ జెనెటిక్స్ మన లైఫ్ స్టైల్ మీద ఎక్కువ మనకి డిపెండ్ అవుతూ ఉంటుంది. రీసెంట్గా ఏమన్నా ట్రామా ఏమన్నా అయిందా మోకాళ్ళకి సంబంధించి, మోకాళ్ళ చుట్టూ ఏమన్నా మనకి ఫ్రాక్చర్స్ ఏమన్నా అయినాయి, వీళ్ళల్లో ఏంటంటే అరుగుదల ఒక 50కి రావాల్సింది 60కి రావాల్సింది ఒక 30-40కే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చికిత్స గురించి చెప్పండి. చాలా కామన్ అండి ఈ మధ్య రోడ్ సైడ్ యాక్సిడెంట్స్. మనం ఏమైనా కార్లో వెళ్తున్నప్పుడు కానీ, మనం ఏమైనా బస్సులో వెళ్తున్నప్పుడు కానీ పక్కన రోడ్ సైడ్ యాక్సిడెంట్స్ చూస్తూనే ఉంటున్నాము.
రోడ్ సైడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అసలు ఫస్ట్ పేషెంట్కి పల్స్ ఉందా లేదా అనేది ఫస్ట్ వెళ్ళి చూసుకోవాలండి. మనం పేషెంట్కి ఊపిరి ఆడుతుందా లేదా, పల్స్ ఉందా లేదా చూసుకొని ఎమ్మటనే చేయాల్సింది ఏంటి అంటే నియరెస్ట్ అంబులెన్స్ నెంబర్ 108కి ఫోన్ చేసి ఎంతమంది పేషెంట్స్ అక్కడ ఉన్నారు, యాక్సిడెంట్లో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళ స్థితి ఎలా ఉంది అంటే వాళ్ళకి ఊపిరి ఆడుతుందా లేదా, అన్కాన్షియస్గా ఉన్నారా, లేకపోతే బ్లీడింగ్ ఏమైనా ఎక్కువ అవుతుందా, అసలు ఎంతమంది పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, మేల్స్ ఎంతమంది ఉన్నారని డీటెయిల్డ్గా చెప్పాలండి. ఎక్కడ ఉన్నామనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం వేగ్గా విజయవాడ గుంటూరు హైవే మీద ఉన్నాము ఇలా వేగ్గా చెప్పకుండా పిన్ పాయింట్గా చెప్పాలి. ఇలాగ ఏమైనా ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉన్నాము, ఆశ్రమ్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నాము, ఇలాగ 2 ఫీమేల్స్ ఉన్నారు, ఒక బాబు ఉన్నాడు, చిన్న బాబు, ఒక మేల్ పర్సన్, ఎల్డర్లీ పర్సన్, 60 years మేల్ పర్సన్ అన్కాన్షియస్గా ఉన్నారు, ఇలా డీటెయిల్డ్గా చెప్పాలండి. డీటెయిల్గా చెప్పి వాళ్ళకి ఊపిరి ఆడట్లేదు, పల్స్ లేదు, ఇమీడియట్గా మీరు అంబులెన్స్ తీసుకొని రండి. అంబులెన్స్ తీసుకొచ్చేటప్పుడు కూడా మన అంబులెన్స్లో ఏంటంటే డీఫిబ్రిలేటర్ అంటాం, షాక్ ఇస్తాం కదండి, ఆ ఎక్విప్మెంట్ని పట్టుకొని రండి అని మనం స్పెసిఫై చేయాలి. చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మనం చెప్పింది అసలు వాళ్ళకి అర్థమైందా లేదా, మన పాటికి మనం చెప్పుకొని వెళ్ళిపోవటం కాకుండా చెప్పింది వల్ల మీకు అర్థమైందా, మేము ఫోన్ కట్ చేయొచ్చా, మీకు అంతా క్లియర్గానే ఉందా, అడ్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కన్ఫర్మ్ చేసుకొని మనం ఫోన్ కట్ చేయాలి. ఫోన్ కట్ చేశాక మనం చేయాల్సింది ఏంటి అంటే అండి సిపిఆర్ అంటాం, అంటే కార్డియోపల్మనరీ రీసక్సిటేషన్. ఫస్ట్ దేనికైనా కానీ మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు పేషెంట్ ఊపిరి తీసుకోవటం అనేది ఇంపార్టెంట్, తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బ్రెయిన్కి more than 8 minutes బ్లడ్ సర్క్యులేషన్ ఆగితే ఇంక పేషెంట్ బతికినా కానీ బ్రెయిన్ డెడ్ అంటాం కదండి, కోమా సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ అందుకని మనకు పేషెంట్ పల్స్ ఉందా లేదా చూసుకోవాలి, ఊపిరి ఆడుతుందా లేదా చూసుకోవాలి ఫస్ట్. ఆ 2 ఊపిరి ఆడుతుంది, పల్స్ బాగానే ఉంది, కానీ ఒక దగ్గర కాలుకి ఏదో ఇంజరీ అయింది, కాలు ఇంజరీ అయ్యి బ్లడ్ పోతుంది అనుకోండి, అప్పుడు మనం ఆ కాలు గురించి ఆలోచించాలి. ఫస్ట్ లేదు అసలు ఊపిరి ఆడలేదు, పేషెంట్ ఊపిరి తీసుకోవట్లేదు, పల్స్ లేదనుకోండి, మనం ఫస్ట్ కాల్లో ఇంజరీ గురించి ఆలోచించకుండా ఫస్ట్ మనం పల్స్ని రీగైన్ చేయడానికి, పేషెంట్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఫస్ట్ ట్రై చేయాలండి. ఎప్పుడైనా మనకి సర్క్యులేషన్ అండ్ ఎయిర్ వే ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ 2 ఉంటేనే మనకి మెయిన్ ఆర్గాన్స్ లైక్ బ్రెయిన్కి కానీ వీటికి బ్లడ్ సప్లై వెళ్తూ ఉంటుంది. మనకి సిపిఆర్ ఎలా చేస్తామంటే మీరు చూసే ఉంటారు చాలా మూవీస్లో, మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వటం కానీ, ఛాతీ మీద ప్రెస్ చేయటం కానీ అలాంటివన్నీ స్టార్ట్ చేసుకోవాలి. ఈ లోపల మనకి ఏమైనా అంబులెన్స్ వచ్చిందనుకోండి, అంబులెన్స్లో పాటు మనకి ట్రైన్డ్ పర్సనల్ వస్తారు. ట్రైన్డ్ పర్సనల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే డీఫిబ్రిలేటర్ అనేది తీసుకొస్తారు, దాంతో మనం షాక్ ఇచ్చి చాలా మందిని రివైవ్ చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్లో మనం మెయిన్గా చేయాల్సింది టైం మేనేజ్మెంట్ అండి. మనం ఏంటంటే పక్కన వీడియోలు తీసుకుంటా, పక్కన క్రౌడ్ని క్లియర్ చేస్తా ఇలా చేయకుండా ఫస్ట్ పేషెంట్ని రోడ్ మధ్యలో ఉన్నప్పుడు రోడ్డు నుంచి పక్కకు తీసుకొని వచ్చి వాళ్ళ సేఫ్టీ మన సేఫ్టీ చూసుకొని ఇమీడియట్గా విల్ హ్యావ్ టు కాల్ ఫర్ అంబులెన్స్. మనం డిలే చేసే కొద్దీ పేషెంట్ బతికే ఛాన్సెస్ చాలా తగ్గిపోతూ ఉంటాయండి. సో ఫస్ట్ ఇనీషియల్ 2 minutes ఇస్ వెరీ క్రూషియల్. సో ఫస్ట్ ఇనీషియల్గా మన అంబులెన్స్ కాల్ చేసి సిపిఆర్ స్టార్ట్ చేసేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేసాక అంబులెన్స్లో మనకి డీఫిబ్రిలేటర్ లాంటివి ఏమన్నా వస్తే దాంతో మనం పేషెంట్ని రివైవ్ చేసి నియరెస్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయొచ్చండి. పేషెంట్ అంతా బాగానే ఉంటే ఓన్లీ కాల్కి చేతికి దెబ్బ తగిలినాయి అనుకోండి, మన దగ్గర ఏమైనా డ్రెస్సింగ్ మెటీరియల్స్ ఉంటే దాంతో మనం డ్రెస్సింగ్ చేసి వెయిట్ చేయొచ్చు. కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మటుకి కాలు చేతులు దెబ్బల్ని పట్టించుకోవద్దండి. మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సిపిఆర్ స్టార్ట్ చేయటము, నియరెస్ట్ హాస్పిటల్కి ఫోన్ చేయటం, 108కి ఫోన్ చేసి డీటెయిల్స్ అన్ని వివరంగా చెప్పి వాళ్ళని త్వరగా రమ్మని చెప్పటం. డాక్టర్ గారు, యాక్సిడెంట్ జరిగినప్పుడు ట్రామా చికిత్స సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఓకే, మనకి ఇప్పుడు ఏమన్నా వెళ్తున్నప్పుడు మనం ఏమైనా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ అయ్యో లేకపోతే బస్ యాక్సిడెంట్ అయ్యో చాలామంది ఏమైనా ఇంజూర్ అయ్యి ఉన్నారనుకోండి, ఇంజూర్ అయినప్పుడు మనం ఫస్ట్ కాళ్ళకి దెబ్బలు తగిలినాయి, చేతికి దెబ్బలు తగిలినాయి, బ్లీడింగ్ అవుతా ఉందనుకోండి, ఫస్ట్ వాళ్ళని సురక్షితమైన ప్లేస్కి షిఫ్ట్ చేయాలండి. నియర్ బై రోడ్ సైడ్ పాత్వేకి కానీ అలా షిఫ్ట్ చేసి, కాలు ఇంజరీ అయింది, కాలుకి ఏమైనా బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, మనకి ఇష్టం వచ్చినట్టు కాళ్ళని అటు ఇటు తిప్పేసి చూడకుండా ఫస్ట్ పల్స్ ఉందా లేదా చూసుకోవాలండి కాల్కి. తర్వాత నియరెస్ట్ మనకి ఇంకేమన్నా చిన్న పేపర్ కార్డ్బోర్డ్స్ కానీ ఇలాంటివి ఏమైనా దొరికితే దాంతో స్ప్లింట్స్ చేయటం మనకు అలవాటు ఉండొచ్చు. స్ప్లింట్స్ అంటే ఏంటి అంటే కాలు కదపకుండా ఒకే పొజిషన్లో పెట్టగలిగే ఏ ఎక్విప్మెంట్ అన్నా మనం స్ప్లింట్ అంటామండి. అది నియర్ బై ఉన్న కర్రలు కావచ్చు, కార్డ్బోర్డ్ మెటీరియల్ కావచ్చు, దాంతో ఏంటంటే కాలు చెయ్యి కదపకుండా
దాన్ని ఒక స్ప్లింట్ లాగా ఇమ్మొబిలైజ్ చేసి నియరెస్ట్ హాస్పిటల్కి పంపించగలగాలండి పేషెంట్స్ని. దాన్ని మరీ గట్టిగా కట్టేయకూడదు. మరీ గట్టిగా కట్టేస్తే ఏమవుద్దంటే రక్త సరఫరా ఆగిపోద్ది. పేషెంట్కి మనం న్యాయం చేయటం కంటే కూడా ఇంకా హామ్ చేస్తూ ఉంటాం. దాన్ని ఫర్మ్గా కట్టాలి, అంటే ఊడిపోయే అంత లూజ్గా కట్టకూడదు, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయే అంత టైట్గా కట్టకూడదు అండి. ఫర్మ్గా కట్టి దాన్ని మనం నియరెస్ట్ ఉన్న హాస్పిటల్కి పంపించాలండి. మనకేమన్నా డౌట్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఇమ్మొబిలైజ్ చేసి పంపించాలి. అంతేగాని అసలు ఇరిగిందా లేదా అని 10 సార్లు దాన్ని అటు ఇటు కదిపి చూడకూడదు. కదిపి చూస్తే ఏమవుద్దంటే చిన్న ఫ్రాక్చర్ కూడా కంప్లీట్గా పెద్ద ఫ్రాక్చర్ అయిపోయి సర్జరీకి వెళ్ళాల్సిన ఛాన్సెస్ చాలా ఎక్కువ వస్తాయండి. బ్లీడింగ్ ఏమైనా అవుతుంది అనుకోండి, బయటికి వచ్చేసింది బోను, బ్లీడింగ్ ఏమైనా అవుతుంది అనుకోండి, మనం అక్కడే లోపలికి పెట్టే ప్రయత్నం మటుకే చేయొద్దండి బోన్స్ని. లోకల్ అంటే ఇన్ఫెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో మనం అక్కడ వాష్ చేయకుండా రోడ్ సైడ్ ఉన్న డర్ట్తో అదంతా మనం లోపలికి తోసేయటం కానీ బోన్స్ని అలాంటివి ఏమీ చెయ్యొద్దు. నియరెస్ట్ హాస్పిటల్కి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలండి. ట్రాన్స్ఫర్ చేశాక వాళ్ళు కొంచెం వాష్ చేసి లోకల్ యాంటీబయాటిక్స్ అయినా ఇచ్చిన తర్వాత దాన్ని రెడ్యూస్ చేస్తారండి. సో ఫస్ట్ ఎప్పుడన్నా మనం రోడ్ సైడ్ విక్టిమ్స్ని చూసినప్పుడు కానీ ఇలా కాళ్ళు చేతులు యాక్సిడెంట్స్ అయినప్పుడు చూసినప్పుడు స్ప్లింట్ చేయగలిగిన కెపాసిటీ ఉండి మనకి దాని మీద నాలెడ్జ్ ఉంటే ఫస్ట్ స్ప్లింట్ చేయాలండి. చేతిని కానీ కాల్ని కానీ స్ప్లింట్ చేసి లోకల్ హాస్పిటల్స్కి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి. డాక్టర్ గారు, సాధారణంగా ఇంట్లో చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మెయిన్గా మనకి ఇళ్లలో బాగా దెబ్బలు తగిలేది ఎవరికండి? ఎయిదర్ చాలా చిన్న పిల్లలకి, లైక్ లెస్ దాన్ 10 years ఉన్న వాళ్ళు పరిగెడతా అటు ఇటు కొట్టేసుకోవటం కానీ, ఆర్ మోస్ట్ ఎల్డర్లీ మోర్ దాన్ 70 years మామూలుగా బాత్రూంలో పడిపోవటం కానీ, కుర్చీలోంచి కింద పడిపోవటం కానీ, వీళ్ళిద్దరిలో మనం కామన్గా ఇళ్లలో దెబ్బలు చూస్తూ ఉంటామండి. చిన్నపిల్లల్లో ఏంటంటేనండి వాళ్ళకి కొంచెం ఏంటంటే బోన్స్ ఎలాస్టిక్గా ఉంటాయండి, అంత గమ్మునే ఫ్రాక్చర్స్ అవ్వవు. వాళ్ళకి ఏంటంటే కొంచెం వంగుతుంది కానీ కంప్లీట్ ఫ్రాక్చర్ అవ్వదండి. కాకపోతే నొప్పి ఉన్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా ఇవాళ దెబ్బ తగిలింది అనుకోండి, బాగా నొప్పి ఉండి అసలుకి లోపల ఏదో కదిలిపోతున్న సెన్సేషన్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకోవాలండి. లేదు కొంచెమే కమిలినట్టు ఉంది, చెయ్యి మూమెంట్ ఆడిస్తున్నా, కాలు మూమెంట్ ఆడిస్తున్నా, పెద్దగా నొప్పి ఏం లేదు, ఒక 4-5 గంటలకు సర్దుకుంది అనుకోండి, పర్లేదు. కాకపోతే పక్క రోజుకి కూడా నొప్పి ఉంది, ఈవినింగ్ అవుతున్నా మార్నింగ్ తగిలిన దెబ్బకి నొప్పి ఉంది, అసలు నడవలేకపోతున్నారు, వాప్ ఎక్స్టెన్సివ్గా ఉంది, పల్స్ ఏమో తెలియట్లేదు, ఇలాంటివి ఉంటే మటుకి ఇది ఎమర్జెన్సీ అండి. ఎమ్మటనే మీరు తీసుకెళ్ళిపోవాల్సి ఉంటుంది. అదే పెద్దవాళ్ళు అసలు దెబ్బలు కూడా తగలవసరం లేదండి. కొన్నిసార్లు ఏంటంటే బియాండ్ 70 years ఉన్నప్పుడు మనం చైర్లో నుంచి పైకి లేస్తున్నప్పుడు కూడా ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు అసలు అశ్రద్ధ చేయకూడదండి. ఏమైనా చిన్న తుంటి నొప్పి ఉన్నా కానీ, ఏమైనా కొంచెం మోకాలు నొప్పి కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా, ఏమైనా డోర్కి గుద్దుకొని మోకాలు నొప్పి వచ్చినా కానీ, స్లిప్ అండ్ ఫాల్ అంటాం, బాత్రూంలో పొరపాటున కింద పడిపోయినప్పుడు మోకాలు నొప్పి కానీ తుంటి నొప్పి కానీ వచ్చినా వెంటనే హాస్పిటల్స్కి తీసుకెళ్లాలండి. ఎందుకంటే పెద్దవాళ్ళల్లో బోన్స్ చాలా బ్రిటిల్గా ఉంటాయి, ఊరికనే ఇరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందులోనూ ఫీమేల్స్, నెల్సర్లు ఆగిపోయిన ఫీమేల్స్ ఉంటారండి, మోర్ దాన్ 55 years, మోర్ దాన్ 60 years. వీళ్ళకి ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో చాలా చిన్న ఇంజరీస్కి కూడా వాళ్ళకి ఎముకలు ఇరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మెయిన్గా నడుము నొప్పి కూడా అండి. నడుము నొప్పి సడన్గా స్టార్ట్ అయినా, వంగి లేచేటప్పుడు సడన్గా నడుము పట్టేసినా కానీ, అలాంటప్పుడు కూడా మన అశ్రద్ధ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రేస్ తీయించుకొని అసలు ఏమైనా ఫ్రాక్చర్ అయిందా, ఫ్రాక్చర్ అవ్వకపోతే ఏమైనా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్దా, టాబ్లెట్స్ ఏమైనా పెట్టించుకోవాలా ఏంటి అనేది మనం వెంటనే చూసుకోవాలండి. ఇంకోటి మెయిన్గా కామన్గా మనకు అయ్యేది ఏంటంటే యాంకిల్ స్ప్రెయిన్స్ అండి. మెట్లెక్కి దిగుతున్నప్పుడు కాలు లోపలికి ఇన్వర్షన్ ఇంజరీస్ అంటాం, లోపలికి వంచినట్టు అయిపోయి కాలు వాపు రావటం కానీ, స్ప్రెయిన్స్లో ఫ్రాక్చర్స్లో రెండిట్లోనూ బాగా ఎక్కువ వాపు ఉంటుందండి. కాకపోతే అది ఫ్రాక్చరా స్ప్రెయిన్ అంటే లిగమెంట్ ఇంజరీ అండి, లోపల ఉండే కండరాలకు దెబ్బ తగలటం. ఫ్రాక్చర్ అంటే బోన్ ఇంజరీ, దుమ్ముకి ఆర్ బోన్కి దెబ్బ తగలటం. ఈ బోన్కి దెబ్బ తగిలితే సర్జరీ డెఫినెట్గా చేయించుకోవాలండి. లేదు ఓన్లీ లిగమెంట్ ఇంజరీ అయిందనుకోండి, అప్పుడు ఏంటంటే మనం 3 వారాలు కట్టేసి రెస్ట్లో ఉండమని చెప్తాం. ఏది అనేది మన క్లినికల్గా మామూలుగా అలా కళ్ళతో చూస్తే తెలియదండి. ఎందుకంటే యాంకిల్స్ పెయిన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్వెల్లింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం ఒకసారి ఎక్స్రే తీసుకొని దెబ్బ ఎంత గట్టిగా తగిలింది, ఓన్లీ లిగమెంట్స్ ఒకటే డ్యామేజ్ అయినాయా లేకపోతే బోన్స్ కూడా డ్యామేజ్ అయినాయా అనేది క్లారిఫై చేసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతేగాని మనం ఇంట్లోనే దానికి జెండుబాబు అప్లై చేసేసి మర్దనాలు చేసేస్తే చిన్న ఫ్రాక్చర్స్ పెద్దగా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఎప్పుడన్నా డౌట్ ఉంది ఇది ఏమైనా ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చేమో అని కొంచెం 1% డౌట్ ఉన్నా కానీ ఛాన్స్ తీసుకోవద్దు. నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయించుకున్న తర్వాత నిర్ధారించుకొని ఏ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తే అది ఫాలో అవ్వాలి. మేము ఇక్కడ మా హాస్పిటల్లో ఏంటంటే అండి
మోకాలు మార్పిడి ఆపరేషన్స్ కానీ, తుంటి మార్పిడి ఆపరేషన్స్ కానీ, లింబ్ లెంథనింగ్ సర్జరీస్ అంటాం, అంటే బయట రింగులు వేసేసి కాలు పొడుగు చేసే ఆపరేషన్స్ కానీ, రెగ్యులర్ ట్రామా అంటే చేతులు విరిగినా కానీ, కాళ్ళు విరిగినా కానీ, తుంటెముక విరిగినా కానీ రెగ్యులర్ ట్రామా అంతా చేస్తామండి. ఆర్థోస్కోపిక్ సర్జరీస్ ఆర్ కీ హోల్ సర్జరీస్ అంటారు, అంటే చిన్న కన్నం పెట్టి మోకాల్లో ఆపరేషన్లు చేయటం, లిగమెంట్ ఇంజరీస్ ఏమైనా ఉంటే దానికి ఆపరేషన్లు చేయటం, చిన్నపిల్లల్లో కాళ్ళు వంపులు ఉంటాయి, క్లబ్ ఫుట్ ఆర్ సిటీవి అంటాం, ఆ వంపులు సరిచేసే ఆపరేషన్స్ కానీ, అన్ని రకాల ఎముకల కీళ్ళ విభాగంలో చేసే ప్రతి ఒక్క ఆపరేషన్ మన ఆశ్రమ్ హాస్పిటల్లో అవుతుంటుందండి. మోకాలు మార్పిడి ఆపరేషన్లో మనకి చాలా ఎక్కువ నెంబర్స్ అవుతూ ఉంటాయి. సో మీకు ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే కీళ్ళవాతం సమస్యలు ఉన్నా కానీ, కీళ్ళవాతం సమస్యలు కూడా బాగా ఎక్కువగా చూడబడతా ఉంటాయి ఇక్కడ. సో మీకు ఎవరికైనా కీళ్ళవాతం సమస్యలు ఉన్నా, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్స్ అయ్యి కాళ్ళు విరగటం కానీ, చెయ్యి విరగటం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా, లేకపోతే మోకాలు మార్పిడి ఆపరేషన్స్ చేయించుకోవాలన్నా, ఆర్ లేకపోతే మీకు ఏమైనా సలహాలు కావాలన్నా కానీ, వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మేము 24/7 ఇక్కడ అవైలబుల్గానే ఉంటామండి. ఎనీ పాయింట్ ఆఫ్ టైం మేము ఇక్కడ ఎమర్జెన్సీ కేసెస్ తీసుకుంటాము. మీరు ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు. ఆశ్రమ్ హాస్పిటల్స్ అండి, నేషనల్ హైవే మీదే ఉంటుంది, ఏలూరులో ఉంటుంది. థ్యాంక్ యూ.